ఏడాది పాటు బంగారం కొనొద్దు, వంట నూనె వినియోగం అలాగే పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించండి, విదేశీ టూర్లు చేయొద్దు, దాంతోపాటు వర్క్ ఫ్రమ్ హోమ్కి ప్రయారిటీ ఇవ్వండి. ఇలా చాలా విషయాల మీద ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. సార్, ప్రజలకు పిలుపునిస్తే పని జరుగుతుందా? ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి? ప్రజలకు పిలుపునిస్తే జరగాల్సినంత పని జరుగుతుంది ఎంతో కొంత. ఏమీ జరగదని అనలేను. ఇప్పుడు మోడీ చాలా కరిష్మాటిక్ లీడర్ కనుక మోడీ పిలిపిస్తే కొంతమంది ఫాలో కావచ్చు, నేను కాదన్నాను. ఇప్పుడు గివ్ అప్ అని చెప్పి గ్యాస్ సబ్సిడీ, ఎల్పిజి సబ్సిడీని వదిలేయంటే చాలా మంది వదిలేశారు. కానీ నేననేది ఏంటంటే పరిష్కారము ప్రజల త్యాగమే కాదు, ప్రభుత్వం ఏం చేయాలన్నది ఆలోచించాలి. ఇప్పుడు ఉదాహరణకు గోల్డ్ ఉంది, గోల్డ్ మీద ఒక ప్రాబ్లం ఉంది. అది గోల్డ్ ఇంపోర్ట్ డ్యూటీ పెంచే గతంలో గోల్డ్ వినియోగాన్ని డిస్కరేజ్ చేస్తున్న ప్రయత్నం చేశారు. కానీ ఏం జరిగింది, మీకు గోల్డ్ మీద ఇంపోర్ట్ డ్యూటీ పెంచితే గోల్డ్ స్మగ్లింగ్ పెరిగింది. సో స్మగిల్ గోల్డ్ పెరిగింది. అందువల్ల గోల్డ్ను డిస్కరేజ్ చేయడానికి మార్గం ఏంటి, మీకు దానికో మార్గం ఒకటి ఉంది. ఏంటి మార్గం, మీరు గనక నాన్ గోల్డ్ను ఎందుకు కొంటున్నారు, గోల్డ్ను జ్యువెలరీ కొరకు కొంటారు, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కొనడం బాగా పెరిగింది. సో ఎందుకు పెరిగింది, మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో దాచుకుంటే ఏమొస్తుంది, నెగ్లిజిబుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ వచ్చే ఇంట్రెస్ట్ కూడా ఇన్కమ్ ట్యాక్స్గా పోతుంది. 10,000 దాటితే ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది. ఇవాళ అందుకే మీరు చూడండి, ఫిక్స్డ్ డిపాజిట్లలో అత్యధిక రిటైర్డ్ పీపులే, వేరే వాళ్ళు ఎవరు పెట్టుకుంటలేరు. మీరు స్మాల్ సేవింగ్స్ మీద ఇదే ప్రభుత్వాలు స్మాల్ సేవింగ్స్ను అన్అట్రాక్టివ్ చేశాయి. మీరు ఇతర రకాల ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ లేకుండా చేశారు. మీరు ఏది గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొద్దు అంటే ప్రజలు ఎట్టుకుంటారు, క్రియేట్ మోర్ అవెన్యూస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఆటోమేటిక్గా గోల్డ్ను ఇన్వెస్ట్మెంట్ కొనేవాళ్ళు కొనకుండా అక్కడ పెట్టుకుంటారు. ఇక ఎనర్జీ అయితే ఇవాళ మెట్రో ఎక్కండి అన్నాడు. నేను అదే క్వశ్చన్ ఏంటంటే, దేశంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పర్ట్ చెప్పేది 70% ఆఫ్ ద పీపుల్ నగరంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడితే ఆ నగరం పర్యావరణ పరంగా సురక్షితంగా ఉంటుంది, ట్రాఫిక్ ఇక్కట్లు ఉండవు. ఇప్పుడు మన దగ్గర ఎంత ఉంది, ఇండియాలో 20-30% మించేది లేదు. సో వై నాట్ 12 years తర్వాత దేశంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇన్సెంటివైజ్ చేయండి. ప్రతి రాష్ట్ర ఆర్టీసీకి 10,000 కోట్లు ఇవ్వండి. ఏమవుతుంది, దానివల్ల మీకు 2 లక్షల కోట్లు ఖర్చు పెడితే అన్ని రాష్ట్రంలో మీకు బస్సులు విపరీతంగా పెరిగి రోడ్డు వైడనింగ్ చేసుకోండి. లాంగ్ టర్మ్ ప్లాన్ ఇవ్వలే కాకపోవచ్చు, లేదు మెట్రో ఇవ్వండి. మీరు విజయవాడ విశాఖపట్నం మెట్రో ఎందుకు శాంక్షన్ చేస్తారు, ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు? ఉదారంగా ఎన్నికలు ఉన్నప్పుడు బెంగళూరుకి ఇచ్చారు కదా, ఎన్నికలు ఉన్నప్పుడు కొచ్చిన్కి ఇచ్చారు కదా. ఆంధ్రప్రదేశ్లో మీకు అవసరం లేదు, ఎట్లాగో ఓట్లు పడతాయి కనుక 25 మంది ఎంపీలు మీ వాళ్ళే కనుక ఇవ్వరు కదా విజయవాడకు విశాఖపట్నానికి. మా ఆంధ్రప్రదేశ్ నేతలు ఎవరు అడగరు కదా ఎలాగో. సో అందువల్ల మరి విజయవాడ విశాఖ మెట్రో ఇవ్వండి, సంతోషం కదా. అందువల్ల మీరు ఎంఎంటీఎస్ ఎక్స్పాండ్ చేయండి. మెట్రో లేని చోట చిన్న గుంటూరులో ఒక ఎంఎంటీఎస్ ఇవ్వండి, తిరుపతిలో ఎంఎంటీఎస్ పెట్టండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ స్ట్రెంథన్ చేసే పాలసీస్ అనుసరిస్తే మీకు ఆటోమేటిక్. నేను ఇంకోటి చెప్తాను, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సింపుల్. ఇప్పుడు ఆర్టీసీ పెద్ద ఎత్తున డీజిల్ కొంటుంది, డీజిల్ కోమో డీలర్లకు ఇచ్చే డిస్కౌంట్ ఇవ్వమని ఆర్టీసీ ఎప్పటి నుంచో అడుగుతాం. మీరు డీలర్కు డీజిల్ ఎంత డిస్కౌంట్ ఇస్తారో ఆర్టీసీ బల్క్ కన్స్యూమర్కి ఇవ్వండి. ఇప్పటివరకు కేంద్రం ఇవ్వదు. ఎందుకు ఇవ్వకూడదు దీనికి? మీరు ఏ రేట్కి అయితే మీరు డీలర్కు ఇస్తున్నారో ఆ కమిషన్ మీరు ఆర్టీసీకి ఇవ్వండి. ఇవ్వరు. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ స్ట్రెంథన్ చేసే పనోమ చేయరు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చింది, ఇచ్చి ఏం చేసింది, ఒక్కొక్క బస్సు 1 కిలోమీటర్కు 32 రూపాయలు ఎక్కువ కడుతుంది ఆర్టీసీ. ఆర్టీసీ పెట్టే ఖర్చు అరౌండ్ 60 ఉంటే ఇంకో 20 to 30 రూపీస్ ఇప్పుడు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది ఆ ప్రైవేట్ వాళ్ళకు. మీరు ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్లీ చేస్తుంది కదా. ఎంతమంది హ్యాండ్ఫుల్ ఆఫ్ ప్రైవేట్ కాంట్రాక్టర్ల కొరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్లీ చేసి మళ్ళీ మెట్రో ఎక్కండి, కార్పూలింగ్ చేయనట్టు ఎట్లా? నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ స్ట్రెంథన్ చేస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కదా మిగతావి. సో అది చేయరు. పోనీ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు, సంతోషం. మీరు కార్పొరేట్ కంపెనీలకు ఇన్సెంటివైజ్ చేయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన వారికి ఏదో రకంగా ఇన్సెంటివ్ అయినా చేయండి, మ్యాండేటరీ చేయండి. కనీసం మ్యాండేటరీ చేయలేకపోతే ఇన్సెంటివైజ్ చేయండి. ఎందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయరు? దానికి ఆన్సర్ లేదు కదా. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అని మనం ఇప్పుడు నా చేతులు ఉంటుందా, మన చేతులు ఉంటుంది కదా. ఇప్పుడు ఎంప్లాయ్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉన్నాడు,
సాఫ్ట్వేర్ ఆ కంపెనీ వాళ్ళ తప్ప ఆయన ఏం చేస్తారు? వర్క్ ఫ్రమ్ హోమ్ సాధ్యమవుతుందా? ప్రైమ్ మినిస్టర్ పెరేడ్ గ్రౌండ్స్ లో ప్రజలకు చెప్తే ఎట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని? ప్రజలు ఎట్లా చేయగలుగుతారు? ప్రజలు ఆల్వేస్ రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ కు. ఇవ్వాల్సింది కంపెనీ కదా అవకాశం, చెప్పాల్సింది సిఐఏ మీటింగ్ లో కదా, చెప్పాల్సింది నాస్కామ్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ మీటింగ్ లో చెప్పాలి. పరేడ్ గ్రౌండ్ లో ప్రజలకు చెప్తే ఏం చేస్తారు? వాళ్ళు రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ కు. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆల్రెడీ కానీ చేయరు కదా. వర్క్ ఫ్రమ్ అందరూ చేయలేరు కానీ అట్లీస్ట్ కొందరు చేయగలుగుతారు కదా కొన్ని కంపెనీలైనా. సో అందువల్ల ఎక్కడెక్కడైతే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇంకో ప్రశ్నకు ఆన్సర్గా చెప్పాను కదా, స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ మీరు పెంచుకోవచ్చు కదా, వ్యూహాత్మక చమురు నిల్వల్ని. సో అందువల్ల ఈ రకంగా మీరు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మోర్గా అట్రాక్ట్ చేయవచ్చు కదా ఎఫ్డిఐని. ఆఖరికి ఫారిన్ డిప్లొమసీ, మీరు ఇప్పుడు రష్యన్ ఆయిల్ ఆమె ట్రంప్ వద్దంటే కొనకపోతుంది, ట్రంప్ కొనమంటే కొంటుంది. ఇరాన్ నుంచి ఆయిల్ ట్రంప్ వద్దంటే మొత్తానికి ఆపుతుంది. రామ్ మాధవ్ అన్నది మనందరం చూసాం కదా, న్యూయార్క్లో ఒక సెమినార్లో అన్నది, మేము ఇంకేం చేయాలి ట్రంప్కు, అన్ని మీరు ఎట్లా చెప్తే అట్లా తగ్గించాం కదా, ఇరాన్ నుంచి ఆపేసాం, రష్యా నుంచి తగ్గించాం, మీరు చెప్పినట్టు చేశాం కదా అన్నాడు కదా. మరి ఎందుకు చేయాలి? మేము ఇరాన్ నుంచి కొంటాం, ఎందుకు కొనకూడదు? చైనా కూడా కొంటాడు కదా. మింగేస్తాడా వచ్చి ట్రంప్ వచ్చి మన మీద మిసైల్ ప్రయోగిస్తాడా? ఏం చేస్తాడు మనకు? ఏమనకపోయినా 18% ట్యాక్స్ చేసిండు, ఇంకే కొత్తగా ఏం చేస్తాడు? అందువల్ల ఫారిన్ పాలసీలో ఎనర్జీ సెక్యూరిటీని ఇన్ష్యూర్ చేసుకోవడం, ఎనర్జీ ఇంటెన్సిటీ ఆఫ్ ది ఎకానమీ తగ్గించడం, నాన్ ఫాసిల్ ఫ్యూయల్ అంటే పెట్రోల్ డీజిల్ కాకుండా ఇతర సోర్సెస్ ఆఫ్ ఎనర్జీని ఇంకా ఎక్కువ ఎక్స్పాండ్ చేయడం. సో ఈ పనులు చేస్తే నీకు ఆటోమేటిక్గా మీకు ఎనర్జీ ఒక సెక్యూరిటీ వస్తుంది కదా. అందువల్ల ప్రజలకు త్యాగాలు చేయాలని పిలిపివ్వడాన్ని తప్పుపట్టను, కానీ దాంతో పాటు ప్రభుత్వం ఏం చేయాలనేది కూడా ఆలోచించాలి, పారిశ్రామిక రంగం ఏం చేయాలనేది కూడా ఆలోచించాలి కదా.